ఇక్కడ దేశ ఆత్మగౌరవం పల్లెలోనే ఉంది అంటూ కార్యదర్శులపై పనిభారం పెరగడానికి గత ప్రభుత్వమే కారణం. త్వరలో గ్రామాల్లో పాలనా అధికారుల నియామకం, ఈ నెల 25 లోపు సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది, పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు సీతక్క పొన్నమంటూ ఇక్కడ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్తూ మరి ఆత్మగౌరవం అంతా పల్లెల్లోనే ఉందంటా ఉన్నారు. సో సీతక్క వచ్చింది కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి. ఒకసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముందర మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నటువంటి ఒక మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఇక ఒకసారి చూడండి తను ఏమడుగుతున్నాడు. ఈ 15 నెలల నుంచి పిలిచేస్తున్న సీతక్క ఏదైనా బాగా ప్రాబ్లం ఉంది, వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పే ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి డైరెక్ట్గా చెప్తుండు. 15 నెలల నుంచి బిల్లులు వస్తలేవు, అవస్థలు పడుతూ ఉన్నారు, గ్రామాలలో పాలన కుంటుపడ్డదని డైరెక్ట్గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క, పైసలు నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళు సొంతంగా అప్పులు వచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రజలు అధికారుల ప్రజలు మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక సాలి జీతం తోటి కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. కాబట్టి కుండవల కొట్టేసిండు, ఆయన కుండెత్తేసినట్టు చేసిండు. సో ప్రభుత్వం మరి దీని గురించి ఆలోచించాలి. వాళ్ళు సొంత పైసలు కూడా ఖర్చు చేసి అధికారుల ఒత్తిడి మేరకు అక్కడ పనులు చేస్తూ ఉంటే నష్టమవుతూ ఉన్నారు. సో వాళ్ళకి వచ్చే జీతమే తక్కువ, పైగా వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు పెట్టాలి? సో ఒకసారి ఆలోచించమని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా ఇట్లనే చేస్తాడు. సొంత ప్రభుత్వం మీద ఇక ఆయన పక్కోని మీద కంటే ఎక్కువ ఉన్నోని మీదనే వేస్తాడు. అది ఆయనకు బాగా అలవాటు, ఉన్న దాంట్లో చేసుడు. సో ఇక్కడ తను అన్నది వాస్తవమే, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఆ ఇబ్బందులకు వెళ్ళి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉన్నది.